ఒక్క పరిణామంలో కూడా ఇది ఇప్పుడు బడ్జెట్ అయిపోయింది. బడ్జెట్కి ముందైతే కనుక ఇది ఇస్తాము అది ఇస్తాము అని చెప్పచ్చు. బడ్జెట్ వచ్చేసిన తర్వాతన లెక్క కడతారు. ఇదివరకు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది లబ్ధిదారులు వీళ్ళు చూపెడుతున్నారు అన్నటువంటిది లెక్క ఆటోమేటిక్గా వస్తుంది. అన్నదాత సుఖీభవ అన్నటువంటి పేరుతో ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు ఇస్తామన్నటువంటిది ప్రభుత్వం ప్రకటించింది. అదే సందర్భంలో గతంలో ఇచ్చేటటువంటిది 15,000 రూపాయల లెక్క ఇదంతా కూడా ఉంది. అయితే ఇప్పుడు ఇందులో ఒక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే అందరికీ ఇవ్వట్లేదు అన్నదాన్ని ఇప్పుడు విపక్షం హైలైట్ చేస్తోంది. దాంట్లో ప్రధానమైనటువంటి లెక్కని తీసుకొస్తున్నదల్లా ఏదైతే ఇప్పుడు బడ్జెట్లో ప్రకటించినటువంటి అమౌంట్ ఎలా సరిపోతుంది అన్నటువంటి నిలదీతని ప్రారంభించారు. దాంట్లో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు షర్మిల కావచ్చు. అంటే ఇక్కడ రైట్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే ఓ పక్కన పెన్షన్ల విషయంలోనూ అట్లాగే ఉంది, మిగతా వాటిలోనూ కూడా అట్లాగే ఉంది అంటూ రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులు కావాల్సిన 12,600 కోట్ల రూపాయలు అయితే 9,407 కోట్లే ఎట్లా కేటాయించారన్నటువంటి పాయింట్ ఇంతకుముందు దాని గురించి కూడా మాట్లాడుకున్నటువంటిది. అదే సందర్భంలో రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులు, ఏది కౌలుదారులు కాకుండా 54 లక్షల మంది రైతులకి ఇవ్వాల్సి ఉంటే 11,000 కోట్ల నిధులు కావాల్సి ఉంటే ఇప్పుడు దీంట్లో కేంద్రం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ కోసం రైతుల్ని నిరీక్షకు గురి చేసేటటువంటి పరిస్థితి సృష్టించారు. కేవలం 6,300 కోట్ల రూపాయలు ఎట్లా సాధ్యం అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. అయితే దీంట్లో తెలుగుదేశం ఏమని అంటుందంటే 6,300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 6,300 కోట్లు కేంద్రం ఇస్తుంది కాబట్టి మ్యాచింగ్ సరిపోతుంది అన్నటువంటిది తెలుగుదేశం వాళ్ళు చెప్పేటటువంటి సమాధానం.